హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కిష్ వ్లాగ్స్. చాలా డేస్ తర్వాత మరో కొత్త వ్లాగ్తో నేను ముందుకు వచ్చేసిన. మనకు దగ్గరలో వినాయక చవితి వస్తుంది కదా, అయితే నిజామాబాద్లో వినాయకులను తయారు చేస్తారన్నమాట. అక్కడికి వెళ్ళి నేను వీడియో చూపిస్తాను. అయితే హైదరాబాద్ నుంచి ఇటు హైదరాబాద్ వస్తుంది. హైదరాబాద్ నుంచి వస్తుంటే నిజామాబాద్ ఇంగ్లీష్లో బోరింగ్ కమాన్ ఉంటుంది. అక్కడ ఆ కమాన్ దాటంగానే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చూసుకోగానే 3 పెద్ద షెడ్లు కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ వినాయకులు అక్కడికి వెళ్ళైతే నేను వీడియో ఇస్తాను. ఆ వీడియో మొత్తం చూడండి, లాస్ట్ వరకు చూడండి. దీంట్లో డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని ఫీట్స్ నుంచి ఎన్ని ఫీట్స్ వరకు తయారు చేస్తారని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళైతే తయారు చేస్తారు కదా వాళ్ళ డీటెయిల్స్ కూడా చెప్తాను అన్నమాట. అదండి, వెళ్దాం అక్కడికి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ షెడ్ మొత్తం ఓనర్ మొత్తం లక్ష్మణ్ అన్నమాట. ఆయన నమస్కారం, నా పేరు లక్ష్మణ్. నేను రాజస్థాన్ నుంచి బోరియం దగ్గర నేను గణపతిని తయారు చేస్తా. అది మా గారి దగ్గర 3 ఫీట్ నుంచి 13 దాకా దొరుకుతాయి మీకు గణపతి. మేము తయారు చేస్తాము. మొత్తం ముంబై మోడల్స్, పెయింటింగ్ కూడా మంచిగా అవుతుంది. మీకు కావాలంటే ఇప్పుడు రండి, ఇప్పుడు రెడీ అయితేనే ఇంకా 15 రోజుల్లోకి మంచి మోడల్ వస్తాయి. అప్పుడు దాకా మీకు వీడియో వస్తుంది, చూసుకోండి, చూసి రండి. కింద లింక్ మీద నెంబర్ ఉంటుంది, దాని మీద ఫోన్ చేయండి. మొబైల్ నెంబర్ ఒకసారి చెప్పండి. నా నెంబరు 6281045010. లక్ష్మణ్ పేరు వస్తుంది. నమస్కారం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ, వెల్కమ్. ఫ్రెండ్స్, ఇక్కడనైతే వినాయకులను తయారు చేస్తున్నాడు. అది ఫైనల్ టచింగ్ చేస్తున్నాడు. ఇంకా చేతులు అయితే పెట్టలేడు. ముంగట మొత్తం డైస్ వేసేసి బయట పెట్టారు అన్నమాట. చూడండి, ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్నాయి కూడా, ఇంకా అక్కడ కూడా బయట ఉన్నాయి, అటు సైడ్ అట్లా లాస్ట్లో ఉన్నాయి. ఇప్పుడైతే లోపలికి షెడ్ లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళినక్కడ లోపల ఏమేమి వినాయకులు ఉన్నాయో, ఎన్ని ఫీట్స్ నుంచి ఉన్నాయో చూపిస్తాం మొత్తం. ఎంట్రన్స్లోనే ఒక మంచి అద్భుతమైన వినాయకుడు ఉన్నాడు. పక్కనే శివాజీ మహారాజు ఉన్నాడు. కింద ఏనుగు ఉన్నాడు. ఈ వినాయకుడు ఒక 4 ఫీట్స్ వరకు ఉంటాడు కావచ్చు. ఇంకా మొత్తం కంప్లీట్ వరకు అయితే కంప్లీట్ కాలేదన్నమాట. అయిపోయినాక మళ్ళీ చూపిస్తాం. ఫ్రెండ్స్, ఇంకో వినాయకుడు ఒక 4 ఫీట్స్ వరకు ఉంటాడు. ముంబైలోనే పెద్ద ఫేమస్ వినాయకుడు లాల్ బాద్షా మహారాజ్ గణేష్ తెలుసు కదా, ఆ స్టైల్లో ఉన్నాడు ఈ వినాయకుడు. ఇక్కడ గద ఉన్నది, ముంబై స్టైల్లో వినాయకుడు ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 8 ఫీట్స్ వరకు ఉంటాడు వినాయకుడు. ఇంకా కంప్లీట్ కాలేదు. బొజ్జ వినాయకుడు కూర్చొని ఉన్నాడు మంచిగా, చూడండి. ఇంకా ఈ వినాయకుడు బ్యాక్ సైడే పెద్ద వినాయకుడు ఉన్నాడు చూడండి. 10-11 ఫీట్స్ వరకు ఉంటాడు. గద్ద పైన కూర్చొని ఉంది. అక్కడ లాస్ట్కి ఉన్నది చూడండి. అక్కడికి వెళ్ళి చూపిస్తారు అండి. చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఉన్నాడు వినాయకుడు. ఇది ఫస్ట్ షెడ్ అయిపోయింది. ఇప్పటిదాకా లోపల చూపించింది కదా ఫస్ట్ షెడ్. ఇప్పుడు సెకండ్ షెడ్లోకి వెళ్దాం రండి. ఎంత పెద్దగా ఉన్నాయి షెడ్, మాత్రం మస్తు పెద్దగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా చిన్న వినాయకులు కూడా ఉన్నారు. ఒక 3 ఫీట్స్ వరకు ఉన్నాయి. చూపిస్తాయి రండి. ఇక్కడ 3 ఫీట్స్ వరకు ఉంటాయి వినాయకుడు. పక్కనేమో ఏనుగు తొండం ఉన్నది చూడండి, మంచిగా కూర్చొని అన్నారు. ఇంకా ఏ వినాయకులు కూడా ఫైనల్ టచ్ కాలేదు. ఇంకా హ్యాండ్స్ ఏ వినాయకులు పెట్టలేదు. పెట్టినాక చూపిస్తాం వాళ్ళు ఒకసారి. అట్లా వెళ్దాం. ఇంకా చిన్న వినాయకులు ఉన్నాయి అక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, చిన్న వినాయకుడు మంచిగా కూర్చొని ఉన్నారు. చూడండి, ఇటు సైడ్ చూసుకుంటే
ఇంకో వినాయకుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు. సైడ్లకేమో అయోధ్య రామ మందిర్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇయర్ స్పెషల్ వినాయకుడు అనుకుంటా నాకు తెలిసి. అయోధ్య రామ మందిర్ బ్యాక్ సైడ్ ఉన్నాడు, పక్కన శివుడు ఉన్నాడు. చూడండి. ఇక్కడ ఇంకా చిన్న వినాయకుడు వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నాడు చూడండి. ఇక్కడ కింద ఇటు ఒక ఏనుగు ఇటు ఒక ఏనుగు ఉన్నది చూడండి. ఇట్లా చూపించిన కదా వీడియో వినాయకులను. ఇప్పుడు ఆ షెడ్ అయిపోయింది, ఇంకో మూడో షెడ్లోకి వచ్చేసిన. ఇక్కడ కూడా ఇంతకుముందు చూపించిన వినాయకుడు చాలా మజా అనిపిస్తుంది. పెద్ద తొండం ఉన్నది. ఒకవేళ ఇట్లా బొజ్జ వినాయకుడు ఎవరికన్నా ఇష్టం అనిపిస్తే ఇక్కడ ఈ వినాయకుడిని చూస్ చేసుకోవచ్చు. మంచిగా ఉన్నది చూడండి ఒకసారి. అండ్ లోపలికి వెళ్దాం. మూడో షెడ్ అన్నమాట. ఇక్కడ కొన్ని వినాయకులు ఉన్నాయి చూడండి. లక్ష్మణ్ సో ఫ్రెండ్స్, వీడియో చూసిరియా మొత్తం. ఒకవేళ ఈ వీడియో మంచిగా మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేసి మాత్రం మర్చిపోకండి. మీ అందరికీ వినాయకులు నిజామాబాద్ లోకల్లో కావాలంటే ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి. బుకింగ్స్ కూడా ఇంకో 15-20 డేస్లో స్టార్ట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకానైతే చూసిరుగా ఇవన్నీ వీడియోస్. కొంచెం అంటే మొత్తం వర్క్ కంప్లీట్ కాలేదు. ఫుల్ వర్క్ అయిపోయినా కూడా పెయింటింగ్ కూడా అయిపోయినా కూడా వస్తా. ఇక్కడ వచ్చేసి మీరు విజిట్ చేయండి కావాలి.